శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మీరు నమ్మినా నమ్మకపోయినా కుంభరాశి వారి జీవితాన్ని నాశనం చేసేది వీళ్లే. మీ సంతోషం దూరం చేసి మిమ్మల్ని ఏడిపించేది ఎవరంటే? అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. 2025 కుంభరాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవితాన్ని నాశనం చేయబోతున్నది ఎవరో, ఈ యొక్క రాశి వారి జీవితం నాశనం కావాలని కోరుకునేది ఎవరో, ఈ యొక్క కుంభరాశి వారికి దూరంగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ వీడియోలో మనం వీరు తెలుసుకోవాల్సిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇతరులతో సంతోషంగా ఉంటూ ఉంటారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. వీరి జాతక రీత్యా వీరు కష్టాలను ఎదుర్కోబోతున్నారు. వీరి జీవితంలో ఎలాంటి సుఖాలను పొందుతారో తెలుసుకుందాము. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ వల్ల అశుభ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ యొక్క కుంభరాశి వారు ఎత్తుకి పై ఎత్తు వేయడంలో ఎంతో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు మేధావులుగా గుర్తింపు పొందాలనుకుంటారు. అత్యున్నత స్థానాలను వీరు అధిగమిస్తారు. వీరికి ప్రజాకర్షణ కూడా అధికంగా ఉంటుంది. ప్రజల్ని ఆకట్టుకునే విధంగా వీరు మాట్లాడడం, బయటికి కూడా ఆకర్షణీయంగా కనిపించడం వీరి ప్రత్యేకత. ఇక ప్రజలకు సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో కూడా రాణిస్తారు. ఇక ఈ రాశిలో పుట్టిన వాళ్లు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. వీరి యొక్క జీవితంలో కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా కూడా వాటిని చూసి ఎక్కడా కూడా కృంగిపోకుండా వీరైతే కనుక స్థిరంగా నిలబడతారు. ఈ రాశి వారికి పందం ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క పర్సనల్ విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. వీరికి అది ఇబ్బంది కలుగుతుంది. ఒక స్త్రీ మూలంగా ఎన్నో కష్టాలను చూడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశిలో వారిలో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలంగా మాత్రం మీరు జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆమె మీ దగ్గర బంధువుల్లో ఉండే స్త్రీ కావచ్చు, మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు. మీరు ఏ విధంగా మీరు దాన్ని గమనించాలంటే కనుక 1-2 సార్లు తన మూలంగా మీరు నష్టపోయిన పరిస్థితులు కనిపించినప్పుడు ఆ స్త్రీకి దూరంగా ఉండటానికి మీరు ప్రయత్నించాలి. అలాగని బంధాలని, బంధుత్వాలని వదులుకోమని కాదు. తను ఇచ్చే సలహాలు, సూచనలు పాటించినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే వారు మీ జీవితంలో మీరు ఎదగకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. పైకి చూడటానికి మీ యొక్క మంచి కోరేవారిగానే కనిపిస్తారు గాని మీ వెనుక మీ యొక్క ఎదుగుదలను చూడలేక వారైతే కనుక కుళ్ళు కుతంత్రాలతో మీకు తీరని నష్టం కలిగించే సలహాలు, సూచనలు ఇస్తారు. దానిలో మీరు పాటించి నష్టపోయినప్పుడు వారు సంతోషపడుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల కారణంగా వీరైతే కనుక ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో వీరైతే తెలుసుకున్నారు. కాబట్టి అటువంటి స్త్రీలకి మీరు దూరంగా ఉండటం మీకు చాలా మంచిది. అలాగే మీ నాశనం కోరుకునే వ్యక్తులు ఎవరో కొన్ని మాటల ద్వారా, పరిస్థితుల ద్వారా మీకు తెలిసినప్పుడు అటువంటి వ్యక్తులను దూరం పెట్టడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసా పాటించడం ద్వారా మీకు మేలుకరమైన ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి, ఇది వాటి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.